తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర వైభవంగా ముగిసింది. 4 రోజుల పాటు అత్యంత ఘనంగా సాగిన జాతరకు సమ్మక్క సారలమ్మల వనప్రవేశంతో ముగింపు పలికారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత దేవతల వనప్రవేశం జరిగింది. చిలకలగుట్టకు తల్లి సమ్మక్కను, కన్నెపల్లికి సారలమ్మను సాగనంపారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమ భరిణతో సూర్యాస్తమయం తర్వాత పూజారులు వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. 4 రోజుల పాటు గిరిజన జాతరతో మేడారం పులకించిపోయింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మలను 1.5 కోటిన్నరకు పైగా భక్తులు దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 60 లక్షల మందికి పైగా భక్తులు గద్దెలను దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అందరూ అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.